భారత్ మాతాకి డికే రణమ గారి నాయకత్వం, డికే రణమ గారి నాయకత్వం. ఈరోజు పెద్దగుండ తాండా గ్రామ పంచాయతీలో ఐమాక్స్ లైట్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమము మనం చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమానికి డికే రణమ గారు 100% సహకరించారు. వారికి మన గ్రామ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. డికే రణమ గారికి మనం ఎప్పుడు కూడా అడగలేదు ఐమాక్స్ లైట్ కావాలి మేడం అని చెప్పి ఎప్పుడు అడగలేదు మన తండ తరఫున. ఈ పెద్దగుండ తండలో టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలుసు. అరే బీజేపీ ఎక్కడుంది, బీజేపీ ఎక్కడుంది అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేసే వాళ్లకు మనం చెంపచెల్లున వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గత సంవత్సరాల నుంచి వీళ్ళే చేస్తున్నట్టు బిల్డప్ తోన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా ఈ దేశం యొక్క ప్రజల సంక్షేమం కొరకు, అట్టడుగు అణగారిన వర్గాల యొక్క సంక్షేమం కొరకు ఆయన ఆశయం, లక్ష్యం 2047లో అంటే వికసిత్ చెందిన భారతదేశంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముసలి, ముతక, వృద్ధాప్య మహిళలకు, మైనారిటీలకు, ఎస్సీలకు, ఓసీలకు, బీసీలకు, కుల మత భేదాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలకు అతీతంగా కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. ఇంతకు ముందు టీఆర్ఎస్ పరిపాలన మనం చూసాం. గ్రామాలు ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు వెలుగుతున్న ఈ లైట్లు అయితే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, పల్లె ప్రగతి వనాలే కావచ్చు, శ్మశాన వాటికలే కావచ్చు, ట్రాక్టర్ తో మన మెయింటెనెన్స్ గ్రామ పంచాయతీ యొక్క నడుస్తున్న నిధులే కావచ్చు, రేషన్ బియ్యమే కావచ్చు, ఉచితంగా నరేంద్ర మోడీ గారు కరోనా అప్పటి నుంచి కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మేమే ఇస్తున్నామని చెప్పి ప్రబోధాలు పలకడం తప్ప ఎక్కడ కూడా వాస్తవాలకి వాళ్ళని వచ్చి చూసుకుంటే ఎక్కడ లేదు. ఇంతకు ముందు టిఆర్ఎస్ యొక్క పరిపాలన మనం చూసాం. వాళ్ళ కుటుంబాలకే పరిమితం అయిపోయింది. కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది, హరీష్ రావు కుటుంబం బాగుపడ్డది, కవితమ్మ గారి కుటుంబం బాగుపడ్డది. తర్వాత వాళ్ళ మీద కోపంతోన అంటే ప్రేమతోనే గెలిపించలేదు ఎక్కడ కూడా మన కాంగ్రెస్ పార్టీని. సరే మంచి చేస్తారేమని చెప్పి అంటే ప్రజలను మభ్య